హలో, వెల్కమ్ బ్యాక్. మా అమ్మ కొద్దిగా సిక్ అయిందని చూడ్డానికి మేము వెళ్తే మేము ఇంటికి వచ్చాము అని చెప్పి పాలకూర పకోడీ చేస్తానని చేస్తుంది. వద్దని ఎంత చెప్పినా వినట్లేదు. చూడండి ఎలా చేస్తుందో. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, బజ్జీలు పకోడీలు చేయడంలో మా అమ్మ స్పెషలిస్ట్. సో ఎలా చేస్తుందో మనం కూడా చూసి నేర్చుకుందాము. ఆనియన్స్ని స్లైసెస్ లాగా కట్ చేసుకొని అందులో ఉప్పు, కారం, వామ వేసి బాగా కలిపేసుకొని స్క్వీజ్ చేసుకుంది. ఇంకో పక్కేమో నా కొడుకు చూడండి అవన్నీ ఎలా తిప్పుతున్నాడు, స్టీరింగ్ తిప్పినట్టు. అదిగో ఆన్ చేసేసాడు. ఆనియన్స్ అంతా స్క్వీజ్ చేసుకున్నాక అందులో కొద్దిగా బేకింగ్ సోడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి బియ్యం పిండి అలాగే శనగపిండి రెండు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న పాలకూర కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పకోడీ వేయడానికి వచ్చేలాగా మిక్చర్ని రెడీ చేసుకోవాలి. ఆయిల్ వేడి పెట్టాము ఈలోపు. ఆయిల్ అయితే వేడైపోయింది అండ్ వేడి వేడి పకోడీ అయితే రెడీ అవుతుంది. చూడండి ఇలా వేసుకోవాలి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలి అంటే ఇందులో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్ స్లైస్ చేసిన తర్వాత పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగేసి అందులో వేసుకోవచ్చు. పకోడీ పిల్లలు కూడా తింటారు కదా అని చెప్పి మా అమ్మ అయితే పచ్చిమిర్చి యాడ్ చేయలేదు, మళ్ళీ కారంగా ఉంటే పిల్లలు తినరని. చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు పకోడీని అయితే ఫ్రై చేసుకోవాలి. మా అమ్మాయి మా ఇంటికి వచ్చిందని మా తోటలో పాలకూర తీసుకొచ్చి పకోడీ చేసి పెట్టానండి. తోట అంటే ఏదో 50 ఎకరాలు 100 ఎకరాలు ఎక్స్పెక్ట్ చేయకండి. ఏదో చిన్నగా మా తమ్ముడు బ్యాక్ యార్డ్లో. అంతే కదా.